స్థానిక విఎల్పురం తెలుకుల చెరువు పార్క్ వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిటీ గాన్ల తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గాన్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పిడిరగొయ్యి మాజీ సర్పంచ్ నరవ గోపాలకృష్ణ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా సిటీ గాన్ల తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విఎల్పురం తెలుకుల చెరువు వద్ద వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ మంచినీరు వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్లో గాన్ల తెలుకులు ఎల్లప్పుడూ ముందంజలుంటారన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సిటీ గాన్ల తెలుకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు విశ్రాంత పోలీస్ అధికారి చిప్పాడ రుద్రబాబు పుణ్య దంపతులు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిప్పాడ పెద్దప్పారావు అప్పల నరసింహ జ్ఞాపకార్థం చలివేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా పానకం పులిహోర వితరణ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వసాది సత్యనారాయణ, సెక్రటరీ దూది రాము, నాయకులు నరవ అనంతం, మొరపాక వీరభద్రరావు, సింగవరపు వీరబాబు, మురపాక రామకృష్ణ, అంబటి ఉమా, అంబటి గోపాలకృష్ణ, త్రినాథ్, చిప్పాడ ఆనంద, హైమావతి తదితరులు పాల్గొన్నారు. సభ్యులుగా మరి తాత ఎవరంటే ఈ పాకకారి ఈ రోజు కార్యక్రమానికి సహకరిస్తున్న మా రుద్రబాబు గారు. ఈయన రిటైర్డ్ పోలీస్ ఏఎస్ఐ. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన సహకారంతో ఇక్కడంతా కూడా ఆయనే ఆర్థికంగా సహకారం చేశారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్కరి సహకారంతో జరుగుతుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా రాజమహేంద్రవరం సిటీ గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం కమిటీ ద్వారా ప్రెసిడెంట్గా వసాది సత్యనారాయణ గారు, అలాగే సెక్రటరీగా దూది రాము గారు, వీరి ఆర్గనైజేషన్లో కమిటీ మొత్తం మరి రాజమహేంద్రవరంలో ఎక్కడ కనీవిని ఎరిగినటువంటి లాస్ట్ ఇయర్ అయితే 72 రోజులు, అంతకుముందు సంవత్సరం అయితే 70 రోజులు ప్రతి రోజు కూడా మజ్జిగతో వాటర్ కూడా కలిపి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది. అలాగే పానకం, పులిహార, మజ్జిగతో వితరణ జరగడం చేస్తున్నాం. మరి కాబట్టి మరి ప్రతి ఎక్కడా కూడా జరిగిన విధంగా ప్రతిరోజు జరిపే విధంగా మా కమిటీ మరి అహర్నిశలు ప్రతిరోజు ఇక్కడ ఉండి కమిటీ వారంతా కూడా మరి వెళ్ళే పాఠశాలలకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పాఠశాలలందరికీ కూడా మంచి అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాన్ని మరి ప్రారంభించి ఈ రోజున మరి లాస్ట్ వరకు కూడా ఏ రోజు గ్యాప్ లేకుండా జరుగుతుంది. తప్పకుండా పాఠశాలలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.